పాకిస్తాన్కి ఇప్పుడు ఇరకాటం ఏంటంటే మా మీద దాడి జరిగింది, ధ్వంసం చేశారు, నాశనం చేశారు అని చెప్తున్నారు. పౌరులు ఎవరన్నా చనిపోయారా? లేదే. భారతదేశంలో వాళ్ళు చేసిన కాల్పుల్లో పౌరులు చనిపోయారు. వాళ్ళ దగ్గర నుంచి బయలుదేరి వచ్చినటువంటి తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా పౌరులు చనిపోయారు. ఇప్పుడు ఇంకేంటి అక్కడ ఇరకాటం అంటే, ఎవరిని పేల్చింది, ఏం పేల్చింది? 9 ప్రదేశాల్లో పేల్చింది. ఆ ప్రదేశాలు ఏంటి? ప్రపంచమంతా ఇప్పుడు గుర్తించింది. ఉగ్రవాద స్థావరాలు ఎక్కడున్నాయి? పాకాకిపడి కాశ్మీర్లో 4 ఉంటే పాకిస్తాన్ లోపల 5. ఇదివరకు పిఓజేకేని ఉగ్రవాద స్థావరాలు ఏర్పాటు చేసి అదేమంటే వాళ్ళందరూ కాశ్మీర్ స్వతంత్ర సమరయోధులని. మరి పాకిస్తాన్ లోపలే ఉన్నాక అది కాశ్మీర్ పోరాట యోధులు ఎట్టవుతారు? వాళ్ళు తీవ్రవాదులని అర్థమవుతుంది కదా. ఆయుధ శిక్షణ పాకిస్తాన్ ఇస్తుందని అర్థమవుతుంది కదా. ఇది ప్రపంచానికి అర్థమయ్యేలా చేసింది దాడులు చేసి. ఏ సాధారణ ప్రజల ఇళ్ల మీదనో, లేకపోతే ఏ ఆసుపత్రుల మీదనో, ఏ స్కూళ్ళ మీదనో, ఏ సైనిక స్థావరాల మీదనో, ఏ ప్రభుత్వ కార్యాలయం మీదనో, ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రుల మీదనో దాడులు చేస్తే అది ప్రపంచానికి తప్పు అనిపిస్తుంది. కానీ కూల్చింది, పేల్చింది కేవలం ఈ శిబిరాలే. ఇప్పుడు అది ఉగ్రవాదులు కాదని చెప్పడానికి లేదు. ఇది ప్రస్తుతం పాకిస్తాన్ ముందున్న ఇరకాటం.